నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం గురించి, ఈ ఆలయంలో కృష్ణుడికి 4 సార్లు నైవేద్యం పెడతారంట. అసలు ఈ గుడి ఎక్కడుంది? ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏమిటి? తప్పకుండా. ఇది వచ్చేసి తిరుపావూరు, కేరళలో ఉంటుందమ్మా ఈ గుడి. ఈ గుడిలో ప్రాముఖ్యత ఏంటంటే విశేషత, అన్ని ఆలయము ఒక ఎత్తు, తిరుపావూరు ఆలయం ఒక ఎత్తు. ఎందుకు అప్పుడినా స్వామివారు 5 నిమిషాలకు 1 నిమిషంలో అర నిమిషం లేట్ అయినా అలసిపోతాడు, క్షీణించిపోతాడు నైవేద్యానికి. ఇక్కడ ఉన్నవంటి ప్రాముఖ్యత అది. ఆ విగ్రహంలో ఆ నీరసతత్వం అనేది కనపడుతూ ఉంటుంది తిరుపావూరులో. ఇది కేరళలో చాలా విశేషంగా ఉంటుంది ఆలయం, చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. కాబట్టి ఎప్పుడైనా బిఫోర్ 5 minutes బిఫోరే అక్కడ స్వామివారికి నైవేద్యం ఉంటుంది. అరిగి 4 వేలలో స్వామివారికి విశేషంగా చేస్తూ ఉంటారు. ఇందు తిరుపావూరు ఆలయంలో ఎక్కువ శాతము బ్రాహ్మణులు, కళ్యాణం కాని వాళ్ళే ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు చేయరు. ఒక నంబూదిరిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడాను బ్రహ్మచర్యంతో ఉండి ఆ ఒక కఠోరమైన నిష్ఠాచారంతో ఉండి చేయాలి. అక్కడ నిరుగా వస్త్రాలు ధరించరాదు, కోమలం కట్టుకొని చేయాలా. అక్కడ అనుష్ఠానం నిష్టం ఎక్కువగా, అనుష్ఠానం బాగుంటుంది. తిరుపావూరులో చాలా అనుష్ఠానం చాలా ఉంటుంది. అక్కడ వచ్చేవంటి భక్తులకి కోరిన వంటి కోరిక కొంగు బంగారుగా మారుతుందట. ఎటువంటి కోరికనే ఉండనివ్వండి, బ్రహ్మాండంగా ఆయన వరం ఇవ్వటం అనేది జరుగుతుంది. చాలా విశేషమైన వంటి ఫలితం రావటం అనేది కూడా జరుగుతుంటుంది. ఇక్కడ ఏమాత్రం కూడా ఆలస్యం కాకూడదు. ఏమాత్రం కూడా ఆలస్యం అనేది, నైవేద్యం అనేది ఆలస్యం 1 నిమిషంలో, అర నిమిషంలో కన్నా 1 నిమిషం అయినా కూడా, ఇంకా 1 seconds కూడా అయిపోయినా కూడా అక్కడ ఆయన క్షీణించిపోతాడు. అక్కడ మీకు ఆ విగ్రహం కనపడుతూ పోతుంది. అదేంటండి గురుగారు, విగ్రహం క్షీణించిపోవడం ఏంటండి? ఆ విగ్రహం అంటే అట్లాగే ఎప్పుడు చూస్తే అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ విగ్రహం మాత్రం ఇమ్మీడియట్గా ఆ మొహంలో అంతా కూడా అక్కడ పూజారికి ప్రశ్న వేసి చెప్పేస్తారు. ఆ ప్రశ్న వేసి కృష్ణ భగవాను అలసిపోయారు, అలిగి ఉన్నారు. ఆయన అలకంలో చాలా విశేషం, చాలా కోపిష్టి ఆలయం చెప్పుకోవాలంటే. కోపిష్టి అలకదాస్తి. అలకంటే తెలుసు కదమ్మా, అలిగిపోతుంటారు. అందుకని ఆ భయంతో వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఎంత కష్టమైనా, ఏదైనా కూడా కంపల్సరీ స్వామివారికి ఆ సమయంలో నైవేద్యం పెట్టడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.